గురుభ్యో నమ. రాధాష్టమి ఆగస్టు 31 ఆదివారం. రాధాష్టమి వ్రతం ఆగస్టు 31 ఆదివారం 2025. ఈరోజు రాధారాణి జన్మోత్సవం జరుపుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత 15వ రోజున రాధారాణి అవతరించిన పురాణాల్లో పేర్కొన్నారు. రాధాష్టమి యొక్క ప్రాముఖ్యత: భాద్రపద శుక్ల అష్టమిని రాధాష్టమి అంటారు. ఈ రోజున మధుర, వృందావనం, బర్స్వానా సహా బ్రజభూమిలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రాధారాణి స్వయంగా శ్రీకృష్ణుడి రాధిని శక్తిగా భావించబడుతుంది. శ్రీకృష్ణుడు సచ్చిదానంద స్వరూపుడు. అయితే రాధారాణి భక్తి ప్రేమల అధిష్టాత్రి దేవి. శాస్త్రాల్లో చెప్పబడింది ఏమంటే, శ్రీకృష్ణుడు చేరుకునే ఏకైక మార్గం రాధామాత మాత్రమే. ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహంలో అడ్డంకులు తొలగిపోతాయి, దాంపత్య జీవితము సుఖశాంతితో నిండుతుంది, సంతాన సౌభాగ్యం లభిస్తుంది, భక్తి, శాంతి, సౌభాగ్యం ఇంట్లో పెరుగుతాయి. మొదటిసారి వ్రతం చేసిన శ్రద్ధ భక్తితో చేస్తే రాధాకృష్ణుల కృప త్వరగా లభిస్తుంది. ఈ వ్రతం మర్మం ఏమిటంటే, రాధే అని జపిస్తే కృష్ణుడు స్వయంగా దగ్గరికి వస్తాడు. రాధాష్టమి పూజా సమయం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 1:38 వరకు శ్రేష్ఠ ముహూర్తం. రాధారాణి అష్టమి వ్రతం చేసేవారు పాటించవలసిన నియమాలు: మొదటిసారి చేసేప్పుడు ఈ నియమాలు పాటించండి. ప్రాతకాలం స్నానం చేసి పసుపు లేదా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. వ్రత సంకల్పం చేసి భక్తిభావంతో పూర్తి చేస్తానని ప్రతిజ్ఞ చేయాలి. దినమంతా వ్రతం చేసి కేవలం ఫలాహారం లేదా నీరు మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం లేదా సాయంకాలంలో రాధాకృష్ణుల కథలు వినాలి, భజనలు పాడాలి. సాయంకాలం ఆరతి చేసి వ్రతాన్ని ముగించాలి. వ్రతంలో కోపము, అసత్యము, అపశబ్దాలు, నెగటివ్ భావాలను దూరంగా ఉంచాలి. ఈ వ్రతాన్ని కేవలం శరీర తపస్సు కాకుండా మనస్సు శుద్ధి, భక్తి సాధనంగా భావించాలి. వ్రతదినం తప్పనిసరిగా దానము, పుణ్యము అంటే పండ్లు, ధాన్యము, వస్త్రాలు చేయాలి. వ్రతంలో ఉప్పు తీసుకోవడం మానుకోవాలి. రాధాష్టమి పూజా విధానం: రాధాకృష్ణుల యుగల రూపానికి పూజ చేయాలి. రాధారాణికి మాల్పువా, మిఠాయి, రబ్దీ, కేసరితో పాయసము, పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. భోగం సమర్పించే సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి: త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, గృహణ సన్ముఖో భూతో ప్రసీద పరమేశ్వర. ధన్యవాదాలు.